ఆన్లైన్ గేమింగ్ బిల్పై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఈ బిల్ కారణంగా గేమింగ్ రంగానికి తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆన్లైన్ గేమ్లపై నిషేధం విధించే బిల్కు ఆమోదం తెలపగా ప్రభుత్వం ఇవాళ లోక్సభలో బిల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో గేమింగ్ ఫెడరేషన్ అమిత్ షాకు లేఖ రాసింది. నిషేధం వల్ల ఉద్యోగాలు పోవడంతో పాటు కోట్లాది మంది అక్రమంగా నిర్వహిస్తున్న ఆఫ్షోర్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వేదికలను ఆశ్రయించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడే అభివృద్ది చెందుతున్న రంగమని, వార్షిక విలువ 2 లక్షల కోట్లు కాగా ఆదాయం 31,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ఏటా 20,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నట్లు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ తెలిపింది. 25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నట్లు ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ బిల్ ఆమోదం పొందితే భారతీయ యూజర్లకు, ప్రజలకు పెద్ద దెబ్బ అని తెలిపింది.